హలో అన్న, మీ పేరు? జనార్దన్. జనార్దన్. మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ ఎక్కువ సీట్లలో గెలవబోతుంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరైనా మోడీని చూసి ఓట్లు వేస్తున్నారు అంతే. మోడీ అంటే కంపల్సరీ బీజేపీ ఓట్లు పడతాయి. బీజేపీకి ఎలక్షన్ అంటే కంపల్సరీ మోడీ హ్యాట్రిక్ 400 సీట్స్ కంపల్సరీ వస్తాయి ఈసారి. ఎందుకు మోదీ గారిని చూసి ఓటేస్తున్నారు? ఇక్కడ లోకల్ అభ్యర్థిని ఎందుకు చూసి ఓటేయట్లేదంట? అంటే ఆయన అభివృద్ధి అట్లుంది. వచ్చింది చూడండి, ఆయన ప్రతిదీ చేంజ్ అయింది మన దగ్గర. ముందట్లా లేదు. ఒకప్పుడు కాశీకి వెళ్ళినా మనకి దర్శనం ఎట్లా అవుతుంది. ఇప్పుడు కాశీ ఘాట్ అయింది. రామ మందిర్ అన్నారు, ఇంతకుముందు చేయలేదన్నారు. ఇప్పుడు రామ మందిర్ కూడా కట్టిరు కదా. రామ మందిర్ కట్టిరు. ఇప్పుడు రేపు ఇంకా వేరే చాలా ఉన్నాయి చేసేటి. సో మనం మోదీ గారిని చూసి ఇక్కడ ఎంపీగా మనం బీజేపీ కోటేయాలి అంటారు. బీజేపీకే వేస్తున్నారు కంపల్సరీ. కానీ ఒకటన్నా, మనకి ఇప్పుడు బీజేపీ సౌత్లో వచ్చినా కూడా నార్త్కి ఆ డబ్బులు అమౌంట్ ఇచ్చినంత సౌత్కి ఇవ్వట్లేదు. ఎందుకంటారు దానికి? అంటే వివక్ష ఏమైనా చూపిస్తున్నారు ఇక్కడ? అలా ఏం లేదు. అంత పబ్లిక్ ఏదో చెప్తారన్న. పబ్లిక్ వాళ్ళకి ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తూనే ఉంటారు. వస్తుంది కూడా. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వస్తాయి డబ్బులు. అక్కడ సెంటర్లో ఉన్నది, అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి వస్తుంది. ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి డబ్బులు. అంటే ఇక్కడ బీజేపీని గెలిపిస్తే వీళ్ళు సెంట్రల్కి పోయి డబ్బులు తీసుకొని వచ్చేంత సత్తా ఇక్కడ నాయకులకు ఉందని అనుకోవచ్చా మనము? ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెలిపిస్తే కదా, గెలిపిస్తే కంపల్సరీ వస్తాయి. లాస్ట్ టైం కానీ బీజేపీకి గెలిపించాం కదా, నిజామాబాద్లో, కరీంనగర్లో, అలాగే ఇక్కడ సికింద్రాబాద్లో కూడా. అవును. మరి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? అంటే 17 స్థానాల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది సార్? రావచ్చు, 10 రావచ్చు, ఈజీగా 10 రావచ్చు. మరి బీజేపీకి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు సార్? ఇక్కడ కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ? పోటీ అయితే నాకు పెద్దగా ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఆర్టీసీ వల్ల అది మైనస్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు పబ్లిక్ కొంచెం టీఆర్ఎస్ అనే మేలు అంటున్నారు. చెప్పలేం. ఈసారి బీజేపీకి ఛాన్స్ రావచ్చు. బీజేపీకి. సో సెంట్రల్లో మరి మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా ఈసారి? 100%. సెంట్రల్లో మీరు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం అయినా వచ్చినాయి. ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి. అబ్కి బార్ 400 సీట్ అన్నారు మోడీ గారు. 100% వస్తాయి. సో అట్లా పైన సెంట్రల్, ఇక్కడ స్టేట్లో 2 చోట్ల బీజేపీ జెండా ఎగరబోతుంది అంటారా? 100% వస్తుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.